దేవుడు ఒక మనిషిని గొప్పగా చేయాలనుకుంటే ఆయన ఆ మనిషిని మొదట ముక్కలుగా విరగొడతాడు. తప్పు వేరొకరిలో గుర్తించడం సులభం, మనలో గుర్తించడం కష్టం. నిప్పులు వేసినా భరిస్తామేమో కానీ నిందలు వేస్తే మాత్రం అసలు ఊరుకోను. అసమర్థుడే అవతలి వ్యక్తిలో తప్పులు చూస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. మనిషికి నచ్చే అందం వేరు, మనసుకు నచ్చే అందం వేరు. మనసుకు నచ్చే అందం కళ్ళ ముందర ఉన్నంత వరకే ఉంటుంది. మనసుకు నచ్చే అందం కన్ను మూసే వరకు ఉంటుంది. అబద్ధాలు చెప్పి బోకరు వేషాలు వేసే నీకే అంత పొగరు ఉంటే మరి నిజాయితీగా ఉండే నాకు ఎంత పొగరు ఉంటుందో ఆలోచించుకో ఒకసారి. ఈ మాట బాగా గుర్తుంచుకో. ఏంటో తెలుసా, నిన్ను వదులుకోవాలని అనుకునే వారికి నువ్వు చేసే మంచి పనిలో కూడా లోపాలు కనిపిస్తాయి. నీ మాటల్లో తప్పులు కనిపిస్తాయి. నీతో ఉండాలని అనుకునేవారు నీ లోపాలను దాచిపెడతారు, ప్రేమతో నీ తప్పులను క్షమిస్తారు. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకును గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది. అలాగే క్షమించండి అనే మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము. ముళ్ళుకెంత తెలివితేటలో కదా, కాలితో తొక్కిన చేత్తో తీసుకునేలా చేస్తుంది. జీవితం నేర్పే పాఠం ఇది. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బతకాలి. బాధ, కోపం రెండూ మంచివే. మనకొస్తే మన వాళ్ళెవరు, మనతో ఉండేదెవరు అని నిరూపిస్తుంది. ఎదుటివారికొస్తే వారి మనసులో మనస్థానమేంటో నిరూపిస్తుంది. నీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. నీ ఎదుగుదలను చూసి తను రగిలిపోయేలా చేయండి. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షానికి తడవకుండా చేస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. జీవితం ఊహకి అందని ఒక అందమైన కళ, నిజానికి అదొక చిక్కుముడుల వల. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనాన్ని నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. మనిషి బాధలో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు, కానీ మాట సాయం మాత్రం చేయండి. ఎందుకంటే మీ మాట వారికి మనోధైర్యాన్ని ఇస్తుంది. బ్రతకడం తెలిసినవాడు వాడి బ్రతుకు గురించి ఆలోచిస్తాడు. బ్రతకడం చేతగాని వాడు పక్కనోడి గురించి ఆలోచిస్తాడు. నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకో, అంతేకాని అర్హత లేని వారి ముందు దేహి అని మోకరిల్లకు. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయనవలసిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. సింహంలా జీవించండి. నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ సింహాల్ని బలి ఇవ్వరు, గుర్తుంచుకోండి. మనం చేసే పనిలో నిజాయితీ, మాట్లాడే మాటలో నిజం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడవలసిన అవసరం లేదు. లోకం నోటు మీద నడుస్తుంది, అంతేకాని మనిషి మాట మీద కాదు. తెలివిగా ఆలోచించు, సులువుగా పని చెయ్యి. ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం. దారిలో నది అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి, సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది. ఎవరికి తెలియని విద్య నీకు మాత్రమే తెలిస్తే నిన్ను గొప్పవాడు అని అంటారేమో,
అదే నీకు తెలిసిన విద్యని అందరికీ నేర్పించి చూడు, మంచితనం కూడా తోడవుతుంది. మన సమస్యలకు రెండే కారణాలు ఉన్నాయి. దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మరవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. అమ్మ ఒడి చల్లనైనది, అమ్మ ప్రేమ కమ్మనైనది, అమ్మ రూపం అపరూపమైనది, అమ్మ దీవెన దివ్యమైనది, అమ్మ మది స్వచ్ఛమైనది, అమ్మ ఆకాంక్ష ఏనలేనిది, అమ్మ రుణం తీరలేనిది. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి చెందకూడదు, మాటతో విసుగు రాకూడదు, ప్రవర్తన పరువు పోకూడదు, మరియు ఆలోచనలు మితిమీరకూడదు. హద్దు దాటితే అన్నీ ప్రమాదమే. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనం ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో ఈ మనుషులు. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోలేకపోతే వదిలేయాలి. చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండటం కంటే మంచివారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడు మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. కురిసే వానకు లేదు స్వార్థం, పండే పంటకు లేదు స్వార్థం, నింగి నేలకు లేదు స్వార్థం. మధ్యలో ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు ఏమి పట్టుకరావు, పోయేటప్పుడు ఏమి పట్టుకపోవు. 3 నాళ్ళ ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు, పగలెందుకు? తెలుసుకో మానవా. కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టకాలంలో వదిలేసినా కట్టుకున్నదొక్కటే, కాటికైనా పద పోదాం అంటుంది. మనిషికి తన కోపం చేసినంత నష్టం మరే ఇతర శత్రువు చేయలేడు. తన సహనం చేసినంత లాభం మరే ఇతర స్నేహితుడు చేయలేడు. అదృష్టం ఎప్పుడూ ఒకచోట ఉండదు. ఈరోజు నీది, రేపు నాది. సంతృప్తి లేని వాడికి 1,00,00,000 రూపాయలు దొరికినా దండగే. సంతృప్తి ఉన్నవాడికి 100 రూపాయలు సంపాదించిన పండగే. కఠినమైన పరిస్థితిలో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. విశ్వాసం చెవిలో నెమ్మదిగా చెప్తుంది, ఏం పర్లేదు, అంతా మంచే జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసు లేని మనిషి ఒకటే. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలములోనే జీవితం గడిచిపోవద్దు. అదే నిజమైన జీవితం. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా. నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి, అబద్ధాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. దురదృష్టం ఏంటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు, అబద్ధాలు చెప్పేవారు మాత్రం మంచివారు అవుతారు. ఇది లోకం తీరు. అవసరానికి 2 మెట్లు దిగడంలో తప్పు లేదు, కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 పనులు చెయ్యాలి. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి, ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. ఎదురు చూసే ఓపిక గనుక మీకుంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. ఏదో తెలియని శక్తి తనను కాపాడుతుందని ఒక నిజమైన భక్తుడికి తెలుస్తుంది. అటువంటి నిజమైన భక్తుడిలోనే ఈశ్వరుడు కొలువై ఉంటాడు. హరహర మహాదేవ్. ఈ రోజే చివరి రోజు అన్నట్టు జీవితాన్ని పూర్తిగా జీవించండి. ఎప్పటికీ నిలిచి ఉండాలి అనుకునేంతగా జ్ఞానాన్ని ఆర్జించండి. అమ్మది నమ్మకం, నాన్నది కోపం, ఇద్దరిది ప్రేమే. అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే, నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. మనిషి అన్నాక వాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు,
కానీ మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరలో ఉండాలనుకుంటాడు. చెడ్డవాడు కౌగలించుకొనే మంచివాడు కాడు. అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాడు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక మౌనంగా ఉండటం. మూత మోసిన పాత్రలోకి ఎన్ని పాలు పోసినా లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారం నిండిన మెదడులోకి జ్ఞానం వెళ్ళదు.